అందరికీ నమస్కారం అండి. ఒక చక్కని అంశాన్ని తీసుకొని మేము ముందుకు వచ్చాను. వెళ్ళిపోదామా వీడియోలోకి. భార్య భర్తలు ఎలా ఉండాలి అంటే వాళ్ళ ఫస్ట్ లక్షణం పాలు నీళ్లులాగా కలిసిపోవాలండి. ఉదాహరణకి పాలు నీళ్లులాగా కలిసిపోయిన అవి ఎలా ఉంటాయి చెప్తున్నానండి. ఒకసారి నీళ్లు పరుగులెత్తుకుంటూ పాల దగ్గరికి వచ్చిందండి. పాల దగ్గరికి వచ్చేయంగానే ఆప్యాయంగా పాలను పలకరించింది. పాలు ఆ నీళ్ళని తన చేతులతో కౌగిలించుకున్నాయి. మొత్తము కలిసిపోయినాయండి. పాలు నీళ్లు కలిసిపోయినాయండి. సో నీళ్ళ రంగు మారిపోయింది, పాలల్లో కలిసిపోయింది. సో దాని రేటు కూడా విపరీతంగా పెరిగిపోయిందండి. పాల రేటు వెంటనే నీళ్ళకి ఆశ్చర్యం వేసింది. అదేంటి, నీతో కలవటం వల్ల నా రేటు ఇంతగా పెరిగిపోయింది, నా విలువ పెరిగిపోయింది అనగానే పాలు ఒకటే మాట చెప్పింది, అవును నిజమే, నీవు నాతో సామాన్యంగా కలవలా, నీ అస్తిత్వాన్ని కోల్పోయావు, నీ యొక్క రంగు కూడా మారిపోయి నాలాగా మారిపోయావు. మన ఇద్దరు ఒకటిగా ఉన్నాం కాబట్టి ఈ విధంగా మనము రేటు పెరిగిపోయింది, విలువ పెరిగిపోయింది అని పాలు సమాధానం చెప్పినాయి. చాలా సంతోషపడింది నీళ్లు. అయితే నేను కూడా నీ కోసం ఏదో ఒకటి చేస్తాను చూడు అంది నీళ్లు. అయితే ఎప్పుడైతే నిప్పు మీద పాలని కాస్తామో వెంటనే నీ కింద ఆ వేడి తగలంగానే నాకు కష్టంగా అనిపించి వెంటనే నేను అలా ఆవిరైపోయి ముందు వెళ్ళిపోతాను నేను అని చెప్పింది నీళ్లు పాలతో. వెంటనే పాలేమన్నాయో తెలుసా, అవును, నువ్వు వెళ్ళిపోగానే నిన్ను పైకి పంపించిన ఆ మంటని పొంగి నేను ఆర్పేస్తాను అంది. పాలు నీళ్ళలాగా భార్యాభర్తల సంబంధం ఉండాలండి. ఎవరు నీళ్లు ఎవరి పాలో తెలియకుండా కలిసిపోయి ఒకటిగా ఉండాలి. ఒకరి కోసం ఒకరు తాపత్రయపడాలి, త్యాగాలు చేసుకోవాలి. ఈ యొక్క ఎపిసోడ్ ఇంకా కొనసాగుతూ ఉంటుందండి. ఈరోజు ఈ ఒక్క సంఘటనతో ముగిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.